ఇండియాకు స్వాగతం. కూటమి ప్రభుత్వం పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ప్రతిపాదనను తిరువూరు వైఎస్ఆర్సీపీ నాయకులు మోదుగు ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందించారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు వైద్య విద్యను అందించి డాక్టర్గా చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలను తీసుకువచ్చారని, ఇది పేదల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న నిబద్ధత అని మోదుగు ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు వైద్య విద్యకు దూరమవుతున్నారని, ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కళాశాలలు ఇవ్వడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూటమి ప్రభుత్వం వంచన చేయడమేనని అంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మోదుగు ప్రసాద్ తో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఈ రోజు మనం వైఎస్ఆర్సీపీ నాయకులు మోదుగు ప్రసాద్ గారితో ఉన్నాం. మరి రాష్ట్రంలో సంచలనాత్మకంగా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మెడికల్ కాలేజీల విషయంలో ఒక సంచలనమైన చర్చ గ్రామ స్థాయి నుండి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి చోట కూడా ప్రతి నలుగురు కూర్చున్న చోట కూడా చర్చ జరుగుతుంది కేవలం మెడికల్ కాలేజీల మీదే. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు మోదుగు ప్రసాద్ గారు మెడికల్ కాలేజీలపై వారి స్పందన ఏంటి అనేది తెలుసుకునే నిమిత్తం మనం రావడం జరిగింది. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రతి చోట మెడికల్ కాలేజీల చర్చ బాగా జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులుగా మీ స్పందన ఏంటి అంటే ఏం చెప్తారు? సుపరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనో ఏమో కానీ ఆయన గారు ఈ యొక్క కాలేజీలు ఏవైతే ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పులివెందుల, పాడేరు కాలేజీలో దాదాపుగా ఒక్కొక్క దానికి 150 సీట్లు సుమారుగా మెడికల్ సీట్లు వచ్చే కాలేజీలని మాకు అవసరం లేదు, మేము మెయింటైన్ చేయలేమని మన చంద్రబాబు నాయుడు గారు అంటాం మాత్రానికి మేము చాలా బాధగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలోని చూస్తా ఉన్నాం, స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత విద్యార్థులు ఏదైతే ఉద్యోగ అవకాశాలు కోల్పోయి అందరూ కూడా పొట్ట చేతనం పట్టుకుని వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక విప్లవాత్మకమైనటువంటి ఉద్యోగ కల్పన కల్పించి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, అదే విధంగా అందరూ కూడా నిరుద్యోగులకి సచివాలయం ఈ వాలంటీర్ వ్యవస్థలోని తలకు 5,000 ఇచ్చాడు. ఇవాళ చూసుకున్నట్లయితే ఆ వాలంటీర్ వ్యవస్థనే వచ్చి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వస్తే 10,000 ఇస్తా అన్నారు. కనీసం వాళ్ళు పట్టించుకోకపోగా ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో పీపీపీ విధానం తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేసే విధంగా గుత్తేదారులకి కట్టబెట్టే విధంగా ఇవన్నీ కూడా ప్రభుత్వ పరం చేయాలని ఆయన గారు చూసినటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్రంలోనే మనం వెనకబడిపోయి ఉన్నాం. స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత మన పిల్లలందరూ కూడా చదువులోని పేద విద్యార్థులు కూడా మెడికల్ డాక్టర్ అయ్యే విధంగా అన్ని సకాలంలోని మనకు అందుబాటులో ఉంటే మనందరం కూడా రాష్ట్రం బాగుపడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఈ యొక్క కార్యక్రమాన్ని భ్రష్టు పట్టించే విధంగా చేయడం మాత్రం తీవ్ర నిరాశ కలుగుతుంది. పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకి, పేద ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. ఇది కరెక్ట్ కాదనే విషయాన్ని మీరు చెప్పడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో పీపీపీ ద్వారానే ప్రైవేట్ గా వాటిని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసమే ప్రభుత్వం వెళ్తుందనే విషయాన్ని ప్రభుత్వం నుంచి చెప్తుంది. దీనిపై మీ స్పందన? అదే ముమ్మాటికి తప్పండి. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయడం ఏదో గుత్తేదారులు మన పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పెద్ద మన డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరూ కూడా కట్టబెట్టే విధంగా చేయటమే తప్ప రాష్ట్రానికైతే ఏ మంచి జరగదనేది అందరి అభిప్రాయం. ఎందుకంటే ఏ జిల్లాకు అంతకుముందు 12 ఉన్నాయి. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత 12 వచ్చాయి. ఆ 12 ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు 3-4 సార్లు మేము ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారని చెప్తా ఉన్నారు. 3-4 సార్లు ముఖ్యమంత్రిగా మీరు పనిచేసినటువంటి మీరు ఏ రోజు కూడా వైద్యాన్ని గురించి గాని, విద్య గురించి గాని ఎలాంటి మీరు నిర్ణయాలు తీసుకోలేదు. మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో పేద విద్యార్థుల గురించి ఆలోచించాడు. అదే కాకుండా విద్యా వ్యవస్థల మీద నాడు నేడు అని పెట్టేసేసి ఏదైతే ఉన్నటువంటి విద్యా వ్యవస్థని అన్నింటినీ కూడా చక్కగా వాళ్ళు చిన్న తరగతి ఒక కుటుంబాలకు కూడా అందుబాటులో ఉండే ఇంగ్లీష్ మీడియాన్ని కూడా అన్ని కూడా తీసుకొచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటే అట్లన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి ఎవరికో గుత్తేదారులకు మీరు చెనకాలకి బెల్లానికి కట్టబెట్టే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పీపీపీ విధానం సరైనది కాదు.
మీరు నిర్ణయం మార్చుకోవాలని మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన గారు కూడా కఠినంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎవరైతే ఈ ప్రైవేట్ పరం టెండర్లు వేస్తా ఉన్నారో వాళ్ళన్నీ కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఆ మాట మాకు చాలా సంతోషం కలిగించింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వారందరూ కూడా మాకు మంచి భరోసా కలిగిందని అందరూ ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మరి అనే విషయాన్ని మరి మీరు చెప్పడం జరుగుతుంది. వారికి అన్యాయం జరుగుద్ది పేద విద్యార్థులకి అని చెప్పి మీరు అంటున్నారు. పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసమే మరి ఈ విధానాన్ని తీసుకొచ్చిన వారికి అందుబాటులో తేవడం కోసమే మరి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం చెప్తుంది. దీనికి మీరు మాట్లాడేదానికి వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? పేద విద్యార్థులకు మన ప్రైవేట్ సంస్థ ఎలా అవుతుంది? పేద విద్యార్థులకు ప్రైవేట్ ఇవాళ రోజును చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కళాశాలలోని లక్షలు పెట్టి చదివించే యొక్క విధానాన్ని పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ విధంగా న్యాయం కలుగుతుంది? ప్రైవేట్ పరం అయితే న్యాయం కలుగుతుందా? న్యాయం జరుగుతుందా? గవర్నమెంట్ సంస్థలు అనేవి పేద విద్యార్థుల కోసమే. ముఖ్యంగా రాష్ట్రంలోని బీసీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు వెనుకబడ్డ తరగతి వాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ బళ్ళలోనే చదువుకునే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు చూసాం. మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కానీ గవర్నమెంట్ స్కూల్లోని హౌస్ఫుల్ బోర్డు ఎప్పుడైనా పెట్టినటువంటి చరిత్రలో నా చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే కార్యక్రమాలు పెట్టడమే కాకుండా మరి ఆ రోజు వాళ్ళకి పుష్కలమైనటువంటి భోజన సౌకర్యాన్ని కల్పించాడు. అందరూ కూడా ఆనందంగా నా ఇంటి అన్న వచ్చాడు అనే సంబరాలు పడి మరి ఆ రోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి హామీలు విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టే విధంగా మరి ఈ రోజు చూసుకున్నట్లయితే నాడు నేడు స్కూల్ చూసుకుంటే మా తిరువూరు మొన్న గురుకుల పాఠశాలలోకి వెళ్తే వాళ్ళు తినేటటువంటి మెనూలోని కనీసం పప్పుకూరలో పప్పు లేదు, టాయిలెట్లు శుభ్రంగా లేవు, పడక గదుల్లోని దోమలు పుట్టి పిల్లలందరూ కూడా కాళ్ళు చేతులు కూడా బొబ్బలు వచ్చేసేసి చిన్న బొడిపల్లాగా వచ్చేసేసి ఉన్నాయి. మరి విద్యా వ్యవస్థలో ప్రైవేట్ పరం చేస్తే ఇంతకన్నా దరిద్రంగా ఉంటుంది. హై క్లాసు పిల్లలు చదువుకోవడానికే తప్ప పేద విద్యార్థులు చదువుకునే విధానం ఎక్కడ ఉండదని నా యొక్క ఉద్దేశం. మెడికల్ కాలేజీలు పూర్తి చేసే నిమిత్తంలో 8,000 కోట్ల రూపాయల భారం పడుతుంది ప్రభుత్వానికి. మరి ఈ భారాన్ని ప్రభుత్వం భరించే పరిస్థితుల్లో లేదు. అందుకోసమే ప్రభుత్వ మరి ప్రైవేట్ పరంగా మరి అభివృద్ధి చేయడం కోసం, ప్రైవేటు వారికి ఇచ్చి అభివృద్ధి చేయడం కోసమే మరి ఈ విధంగా వెళ్తున్నాం. దీన్ని వైసీపీ వక్రీకరించి మాట్లాడుతుంది అనే విషయాన్ని మరి వారు చెప్పడం జరుగుతుంది. దీంతో మీ స్పందన? ఏమండి, 8,000 కోట్ల రూపాయలు భారం పడుతుందని అంటున్నారు. సంపద సృష్టి మీకు తెలిసినప్పుడు మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ కలిగినటువంటి వారి రాజకీయ ఇండస్ట్రీ కలిగినటువంటి మీకు సంపద సృష్టి గురించి తెలిసి ఈ రోజు ఈ మాట అంటాం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మీకు అపారమైనటువంటి అనుభవం ఉందని ఈ రోజు మీకు అధికారం కట్టబెడితే మీరు ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడి మీరు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడే విధంగా ఉందని నా అభిప్రాయం. అయితే సార్ ఇప్పుడు సూపర్ హిట్ అనే విషయాన్ని మరి మన అనంతపురంలో చేయడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో సూపర్ 6 పథకాలు మరి గ్రామ స్థాయి వరకు అందరికీ అందాయా? సూపర్ 6 సక్సెస్ అయినా అంటే ఏం చెప్తారు? సూపర్ 6 అనేది మరి వాళ్ళు పెట్టుకున్నటువంటి పెద్ద ఒక బ్రాండ్ కూడా రాసిచ్చారు సూపర్ 6 అని. మా బాబు మాకు ఇది షూరిటీ అన్నట్టుగా ఇచ్చారు ఆ రోజున. సూపర్ 6 ఇప్పటి వరకు మరి తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం అని ఇప్పుడు దాదాపుగా 15 నెలలు అవుతా ఉంది. ఫస్ట్ సంవత్సరం అయితే మరి మేము ఇచ్చుకోలేమని చెప్పేసేసారు. రెండో సంవత్సరంలోనే తల్లికి వందనం అనే దాంట్లోనే 13,000 రూపాయలు మాత్రం 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి 13,000 రూపాయలే ఇస్తా ఉన్నాయి మరి చెప్పారు. అందులోని కూడా మాకు దాదాపుగా కొంతమంది మా వార్డులోనే 9,000 పడ్డవాళ్ళు ఉన్నారు, 6,500 పడ్డవాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలా కొన్ని కారణాల వల్ల మరి సాంకేతిక లోపాలని చెప్పేసి వాళ్ళు తిరుగుతా ఉన్నారు. ఇవాళ సచివాలయ వ్యవస్థ లేని కారణంగా, వాలంటీర్ వ్యవస్థ లేని కారణంగా వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అలాంటి పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అంతేకాకుండా ఈ సూపర్ 6 లో ఉన్నటువంటిది 2 సంవత్సరాలకి సుమారుగా ఇప్పటికి సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. 3 సిలిండర్ అనేది ఫస్ట్ సంవత్సరం ఇవ్వలేదు, రెండో సంవత్సరం కేవలం ఒకటే మాత్రం ఇచ్చారు. ఇంతమటికి అది కూడా సక్సెస్ అవ్వలేదు. రైతులకు మేము వస్తే 20,000 రూపాయలు అన్నారు. 20,000 రూపాయలు ప్రతి ఏడాదికి ఇస్తానన్నారు. మొదటి సంవత్సరంలో ఇవ్వలేకపోయారు. రెండో సంవత్సరంలోనే
మరి దాదాపు చూసుకున్నట్లయితే 5,000 రూపాయలు లేకపోతే 7,000 రూపాయలు సుమారుగా పడ్డాయే కానీ వాళ్ళకు కూడా న్యాయం జరగలేదు. మరి ఎలా సూపర్ 6 అవుతుంది? 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. మరి దానిలో దాదాపు 7 పూర్తి చేయటం జరిగిందనే విషయాన్ని మీరు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడున్న కొన్ని చోట్ల మరి అసలు శంకుస్థాపన చేసి వదిలేశారు, బునాదులు కట్టి వదిలేశారు తప్ప చేసింది ఏమీ లేదని చెప్పి మరి టీడీపీ సోషల్ మీడియా నుంచి వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. మేము చేసామని చెప్పి వైసీపీ నుండి పోస్టులు పెడుతున్నారు. జనానికి క్లారిటీ ఏంటి అంటే వైసీపీ నాయకులుగా మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఆధారాలతో సహా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే మరి ఇప్పుడు వాస్తవంగా 8,000 కోట్ల రూపాయలు మాకు బడ్డెన పడుతుందని అంటున్నారు. కేవలం 8,000 కోట్ల రూపాయలు మీరు అందించలేని పరిస్థితిలో ఉన్నారు. మరి 17 మెడికల్ కాలేజీలు కేంద్రం నుంచి తీసుకొచ్చే సత్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 3 సంవత్సరాల్లోనే దాదాపుగా 7 మెడికల్ కాలేజీలు రన్ అవుతా ఉన్నాయి. ఒక 2 సిద్ధంగా ఉన్నాయి. దాదాపుగా 9 అయిపోయినాయి. 17లో 9 పోతే దాదాపుగా ఇంకా 8 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 8 మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టయితే ఖచ్చితంగా వాటిని పూర్తి చేసే సత్తా ఉన్న నాయకుడు ఆయన, చేసేవాడే. మరి మీరు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ మెడికల్ కాలేజీలని మరి మాకు భారంగా ఉందని చెప్పడం, పీపీపీ ద్వారా వారు మేము దాన్ని పూర్తి చేస్తామని చెప్పడం మాత్రానికి ఒక ఆశాస్పదంగా ఉందని చెప్పుకుంటాం. అయితే సార్, ఇప్పుడు సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, మరి మెడికల్ కాలేజీలని మరి అభివృద్ధి చేయడంలో కావచ్చు, యువతకు దగ్గరగా మరి ఈ మెడికల్ కాలేజీ అభివృద్ధి చేసి యువతకు దగ్గరగా తీసుకెళ్లే ఆలోచనలో మేముంటే వైసీపీ శ్రేణులు కేవలం కావాలని విమర్శ చేస్తున్నారు చెప్ప వాళ్ళు విమర్శలు వాస్తవం లేదు, న్యాయబద్ధత లేదు, ప్రజలు నమ్మడం లేదనే విషయాన్ని మరి కూటమి ప్రభుత్వం అంటుంది. దీనిపై మీ స్పందన ఏమండి? అసలు ఈ యొక్క థాటు కరోనా వచ్చిన తర్వాత రాష్ట్రం, దేశం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చేసేసి హాస్పిటల్లో బెడ్లు దొరక్క మనం ఎంత అల్లాడిపోయాం అనేది ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాం. ఎందుకంటే మన ఇంటి పక్కలోనే ఎవరికైనా కరోనా వచ్చిందంటే మనమే కుటుంబ సభ్యులైనా కానీ వాళ్ళ ముఖాలు కూడా చూడలేని పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచనతోనే కేంద్రం నుంచి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి మరి వాటిని కేవలం 3 సంవత్సరాల్లోనే మిగిలినటువంటి ఒక 9 దాకా ఆయన గారు పూర్తి చేశారు. 7 రన్ అవుతున్నాయి, ఒక 2 సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ యొక్క 3 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ఎలక్షన్ రావడం, ప్రభుత్వం మారడం, మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఈ క్రెడిట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని చెప్పేసి ఇలాంటి సాగులు చెప్తున్నారనే జనం అనుకుంటున్నారు. టీడీపీ నాయకులు మరి అక్కడికి వెళ్ళేదో ఇదేదో మోసం, ఇంకేదో శంకుస్థాపన చేశారు అవి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చున్నట్టయితే ఆ మిగిలి ఉన్నటువంటి కాలేజీలు కూడా ఆయన గారు ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు అందరూ కూడా కాలరు ఎగరేసుకొని మా జగనన్న మా రాష్ట్రానికి తెచ్చారనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని కట్టేవారని